ఎస్ఎం శ్రీరాములు నాయుడు అనేటువంటి ఒక నిర్మాత. ఆయన కోయంబత్తూరు. ఆయన తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలు తీశారు. కన్నడ సినిమా కూడా ఒకటి తీశారు ఆయన. ఆయన అసలు పేరు ఏంటంటే సుబ్బరాయలు మునుస్వామి శ్రీరాములు నాయుడు ఆయన పేరు. ఆయన కల్లై మల్లన్ అనే పేరుతో ఎంజీఆర్తో సినిమా తీశాడు తమిళ్లో. అదే సినిమా తెలుగులో ఎన్టీఆర్ యాక్ట్ చేశాడు. అయితే ఇక్కడ హీరో ఎన్టీఆర్, అక్కడేమో ఎంజీఆర్, హీరోయిన్ మాత్రం భానుమతి గారే. తెలుగులో ఆ సినిమాకి అగ్గిరాముడు అనేటువంటి టైటిల్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి ఒక విశేషం ఏంటంటే, ఈ సినిమాలో నాజర్ బుర్రకథ ఉంటుంది. ఆయన నాజర్ అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్తాడు ఈ సినిమాలో. బుర్రకథ పెట్టాలి, ఈ స్కీమ్ అంతా కూడా ఆత్రేయ గారిది. ఈ సినిమాకు సంబంధించిన రచనా వ్యవహారాలన్నీ ఆత్రేయ గారు చూసుకున్నారు. అలా నాజర్ గారి బుర్రకథ పెట్టటము, ఆ బుర్రకథ విని ఆయన స్ఫూర్తి పొంది దేశభక్తుడిగా మారటం ఇలా నడుస్తుంది. సీతారామరాజు బుర్రకథ ప్రభావం అగ్గిరాముడి మీద పడుతుంది. అయితే ఇది నిజంగానే ఆయన మీద ప్రభావం చూపించి సీతారామరాజు సినిమా తీయాలి అనేటువంటి తపన మొదలైంది ఎన్టీఆర్లో ఈ బుర్రకథ విన్న తర్వాతే. నాజర్ గారి బుర్రకథ విన్న తర్వాతే అనేది వాస్తవం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే, ఈ సినిమాలో ఘంటసాల గారు పాడలేదు, ఏం రాజానే పాడాడు. ఏం రాజాతోనే పాడించారు. పాటలు చాలా బాగుంటాయి సినిమాలు. తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇది తెలుగు సినిమా కూడా అక్కడే అదే లొకేషన్స్లో తీశారు. రెండు సినిమాలు 54లోనే రిలీజ్ అయినాయి. 1954లోనే రిలీజ్ అయినాయి. ఒక నెల అటు ఇటుగా ముందే తమిళ్ రిలీజ్ అయింది, తర్వాత తెలుగు సినిమా రిలీజ్ అయినట్టుంది. అయితే ఈ సినిమా షూటింగ్లు జరుగుతున్నటువంటి సమయంలో ప్యారలల్గానే జరిగినాయి కొంత. ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారి షార్ట్స్ కొన్ని తీయటానికి ఆయన అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇందులో గాలిలో వెళ్ళేటువంటి, అంటే మనకి రకరకాల లాంగ్ షాట్స్ చాలా ఉంటాయి. ఎన్టీ రామారావు గారికి సంబంధించిన లాంగ్ షాట్స్, ఫైట్స్ ఇలాంటివి చాలా ఉంటుంది. ఇలాంటి వాటిలో కొన్ని సన్నివేశాలు రెండిటికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అనుకునేవారు ప్రొడ్యూసర్లు. తెలుగుకి కూడా ఉపయోగపడుతుంది కదా, ఆయన వస్తే ఇక్కడే షూట్ చేసేయచ్చు కదా ఇమ్మీడియట్గా అనుకునేవాడు. కొన్ని సందర్భాల్లో ఆయన రాగలిగిన పరిస్థితుల్లో లేక వచ్చేవాడు కాదు ఎన్టీ రామారావు గారు. దాంతో ఎంజీఆర్ ఒకసారి శ్రీరాములు నాయుడు గారితో అన్నాడట, మీరు అనవసరంగా టెన్షన్ పడద్దు, కొంచెం లాంగ్ షాట్ కాబట్టి నేనే చేసేస్తాను, అవే అక్కడ వాడుకోండి, మీరు ఆ విగ్గు పెట్టండి, రామారావు గారికి వాడుతున్నటువంటి ఆ హెయిర్ స్టైల్ని పోలిన ఇది పెట్టితే నేను చేసేస్తాను, దాన్ని మీరు అక్కడ వాడేసుకోండి అని చెప్పి అలా చేశాడట. అంటే ఒక రకంగా ఎన్టీ రామారావు గారికి డూప్గా ఎంజీఆర్ యాక్ట్ చేసినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు గారికి సత్యనారాయణ గారు డూప్గా యాక్ట్ చేశాడు చాలా సినిమాల్లో. కానీ ఎంజీఆర్ నటించటం అనేది చాలా వింత విశేషం కూడా. ఎందుకంటే ఎంజీఆర్ ఎన్టీ రామారావు కంటే కూడా పెద్దోడు అన్ని విధాల. ఆయన తమిళ్ సూపర్ స్టారు, ఈయన తెలుగులో సూపర్ స్టార్ డమ్ అనుభవించారు. కానీ స్థాయి రీత్యా ఎంజీఆర్ అంటే ప్రజల ఆరాధన కోణంలో చూస్తే ఎన్టీఆర్ కంటే ఒక అడుగు అవతలే ఉంటాడు ఎంజీఆర్. కానీ నటుడిగా ఆయనకి ఎన్టీ రామారావు మీద విపరీతమైన గౌరవం. ఆ గౌరవానికి కారణం ఏంటంటే, ఎంజీఆర్ గారు సోషల్ సినిమాలు మాత్రమే చేసేవాడు. ఆయన ఇతర జానర్లు అంటే జానపదాలు చేసేవాడు, కానీ పౌరాణికాల జోలికి వెళ్ళేవాడు కాదు ఆయన. ఎన్టీ రామారావు గారు పౌరాణికాలు చేసేవాడు. ఎన్టీ రామారావు గారు పౌరాణికాలు అంటే ఆయనకి ఇష్టం. పౌరాణిక నటుడిగా ఎన్టీఆర్ అంటే అభిమానం. అలా ఎన్టీఆర్కి అభిమాని కూడా ఎంజీఆర్. అది విజయ్ చిత్రలో ఒక ఆర్టికల్ రాస్తూ చెప్పుకున్నాడు ఆయనే స్వయంగా ఎంజీఆర్. ఇది ఎంజీఆర్కి ఎన్టీఆర్కి ఉన్నటువంటి అనుబంధం. ఆయన ఎన్టీఆర్ని తమ్ముడుగానే చూసేవాడు. ఎన్టీఆర్ కూడా ఎంజీఆర్ని అన్నగానే భావించేవాడు. తన సినిమాల శతదినోత్సవ వేడుకలకి ఎంజీఆర్ని ఇన్వైట్ చేయటం అనేది చాలా కామన్గా జరిగేది. అలాగే తన స్టూడియో రామకృష్ణ స్టూడియోస్ ప్రారంభోత్సవం ఎంజీఆర్ చేతుల మీదుగానే జరిగింది. ఇక్కడ ముషీరాబాద్లో ఉన్నటువంటి రామకృష్ణ సినీ స్టూడియోస్ ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఆ స్టూడియో ప్రారంభం, ఆ స్టూడియో నిర్మాణంలో వచ్చినటువంటి మొదటి చిత్రం దానవేరు సూరకర్ణ.
దానవేరు సూరకర్ణ ముహూర్తం షాట్కి క్లాప్ కొట్టింది కూడా ఎన్టీ రామారావు గారు దానవేరు సూరకర్ణ క్లాప్ కొట్టింది కూడా ఎంజి రామచంద్రన్ గారే. ఆయన మెడ్రాస్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ఆ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం స్టూడియో ఆవిష్కరణ, అలాగే దానవేరు సూరకర్ణలో రామారావు గారి మీద దుర్యోధనుడి గెటప్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ మీద క్లాప్ కొట్టి సినిమాని ప్రారంభించాడు ఆయన ఎంజీఆర్. ఇలా వాళ్ళకి ఒక అవగాహన, అద్భుతమైనటువంటి సమన్వయం ఉండేది. రామారావు గారికి ఎంజీఆర్ అంటే విపరీతమైన గౌరవం ఉండేది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ లైన్స్ కొంచెం డిఫర్ అయినాయి. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా, అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం ద్వారా నిధులు సంపాదించి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది ఎంజీఆర్కి. కానీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి కేంద్రంలో ఒక ఫెడరల్ ఫ్రంట్ తీసుకురావాలి, ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి మించిన మార్గం లేదు అన్నట్లుగా ఒక డిజైన్ ఉండేది, ఒక పొలిటికల్ డిజైన్ ఉండేది ఆయన బ్రెయిన్లో. అందుకని ఆయన మహానాడుకి, అంటే మొదటి మహానాడుకి ఆయన కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ ఇన్వైట్ చేశాడు. దానిలో భాగంగా ఎంజీఆర్ కూడా వచ్చాడు విజయవాడ. వచ్చిన తర్వాత ఈయన తన వ్యూహాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు ఎంజీఆర్కి పెద్దగా రుచించలేదు. అది ఏదో సంథింగ్ తేడాగా వెళ్తోంది ఇక్కడ అనే విషయం అయితే ఆయన స్మెల్ చేశాడు. చేసి ఆ రోజు మధ్యాహ్నం వరకు పాల్గొని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. కారణాలు చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఆయన మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఎన్టీఆర్ తీసుకున్నటువంటి లైన్తో ట్రావెల్ అవ్వటం అనేది తను ఆల్రెడీ తీసుకున్నటువంటి లైన్కి ఇబ్బంది. అందుకని ఆయన ఎన్టీఆర్తో కలిసి ట్రావెల్ కాలేదు. అలాగే ఎంజీఆర్ కోసం కానీ, ఎంజీఆర్ కోసం కాదు కానీ తమిళనాడు, తనని అంతకాలం హక్కున చేర్చుకున్నటువంటి తమిళనాడు కోసం తెలుగు గంగ అనే పేరుతో ఆయన కృష్ణా జలాలని తరలించే కార్యక్రమం చేశారు ఎన్టీ రామారావు గారు. ఆయన సీఎం అయిన తర్వాత తెలుగు గంగ అనేటువంటి పేరుతో. ఇలా తమిళనాడు కోసం ఆయన ఆలోచించేవాడు, తమిళనాడుకి ఏదైనా చేయాలని ఆలోచించేవాడు. అలాగే ఎంజీఆర్ గారికి తెలుగు ప్రాంతాలకు ఏదైనా చేయాలనేటువంటి తపన ఉండేది. వాళ్ళేమీ శత్రుపూరితంగా లేరు, మిత్రులుగానే ఉన్నారు. భిన్నమైనటువంటి మార్గాల్లో ఉన్నప్పటికీ కూడా స్నేహమే. అలాగే ఉన్నారు వాళ్ళిద్దరూ, ఎంజీఆర్ ఎన్టీఆర్. ఇది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏ స్థాయి అనుబంధం అంటే ఈయన హిట్ సినిమాలు అక్కడ రీమేక్ అయ్యేవి ఎన్టీఆర్వి. రాముడు భీముడు ఇక్కడ హిట్ అవ్వగానే అక్కడ తమిళ్లో ఎంగవీటి పిళ్ళై అని చెప్పి తీశారు. అలాగే మంచి చెడు సినిమా టిఆర్ రామన్న గారు, అది ద్విభాషా చిత్రం. అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. ఇలా సోషల్ సినిమాలు ఇద్దరు కలిసి, అంటే అక్కడ ఆయన ఇక్కడ ఈయన చేసిన సందర్భాలు అనేకం. నిప్పులాంటి మనిషి సినిమా ఇక్కడ హిట్ అయింది, జంజీర్ రీమేక్ తెలుగులో హిట్ అయిన తర్వాత దీన్ని చూసి రీమేక్ చేశాడు ఎంజీఆర్. రీమేక్ చేసి అందులో 2 క్యారెక్టర్లు ఆయనే చేశాడు. ఇన్స్పెక్టర్ విజయ్ క్యారెక్టరు, షేర్ ఖాన్ క్యారెక్టర్ 2 ఆయనే చేశాడు. హిందీలోనేమో ఇన్స్పెక్టర్ విజయ్గా అమితాబ్ బచ్చన్, అలాగే ఖాన్గా ఆ 2వ క్యారెక్టర్ ఏమో ఆయన చేశాడు, ప్రాణ్ చేశాడు. ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ క్యారెక్టర్ ఏమో ఆయన చేశాడు, ఎన్టీ రామారావు గారు చేశారు. 2వ క్యారెక్టరు సత్యనారాయణ గారు చేశాడు. షేర్ ఖాన్ క్యారెక్టరు సత్యనారాయణ చేశాడు. కానీ ఇదే సినిమా తమిళ్లోకి వెళ్ళినప్పుడు 2 క్యారెక్టర్లు ఎంజీఆర్ఏ చేశాడు. కారణం ఏంటంటే ఇన్స్పెక్టర్ విజయ్ క్యారెక్టర్ కంటే కూడా ఈ షేర్ ఖాన్ క్యారెక్టర్లో డైనమిజం ఉంది అనేది ఆయన ఐడెంటిఫై చేసి ఆ క్యారెక్టర్ కూడా నేనే చేస్తానని చేశాడు. అలా ఈ సినిమాలు అక్కడికి వెళ్ళేవి, ఆయన రీమేక్ చేసేవాడు, ఆయన సినిమాలు ఈయన రీమేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక స్నేహం సోషల్ సినిమాల వరకు నడిచేది. కానీ పౌరాణికాలకు సంబంధించి ఎన్టీ రామారావే సర్వస్వం అనేటువంటి అభిప్రాయం ఎంజీఆర్కి కూడా ఉండేది. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం, అన్నదమ్ముల అనుబంధం ఉండేది. ఆయన అన్నగా ఈయన అంగీకరించేవాడు, ఈయన్ని తమ్ముడుగా ఆయన అంగీకరించేవాడు. ఈ అనుబంధంతోనే ఈ పక్షిరాజా వారి అగ్గిరాముడు సినిమా తమిళ వెర్షన్ చేసేటప్పుడు తెలుగు వెర్షన్కి కావలసిన షాట్స్, కొన్ని క్రిటికల్ షాట్స్ అనుకున్నవి 2 భాషల్లో ముందే తీసేస్తే బెటరు అనే అభిప్రాయం ఉండేది శ్రీరాములు నాయుడు గారికి. ఆ అభిప్రాయాన్ని మన్నించి ఎంజీఆర్ నన్ను వాడేసుకోండి పర్లేదు, నా మీద షార్ట్స్ తీసిన తర్వాత తమ్ముడితో మ్యాచ్ చేసుకోండి అని చెప్పి చేశాడు ఆయన. అంటే ఎంత పెద్ద మనసు అయి ఉండాలి అనేది ఇక్కడ చూడాల్సిన విషయం ఎంజీఆర్ది. అలా అది గనక
నిజమే అయితే ఎంజీఆర్ ఎన్టీఆర్‌కి డూప్‌గా నటించినట్టుగానే భావించాలి. ఇది చాలా పత్రికల్లో వచ్చినటువంటి వార్తే. అయితే నిజానిజాలేమిటి అనేది చెప్పడానికి ఇప్పుడు ఎవరు లేరు కానీ, ఇది రిపోర్ట్ అయింది. పత్రికల్లో రిపోర్ట్ అయింది. అనేక సందర్భాల్లో చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఇన్సిడెంట్ గురించి. అధికారిక సమాచారం కాదు ఇది. ఆనాటి పత్రికల నుంచి ట్రాన్స్‌పోర్ట్ అయినటువంటి, ట్రాన్స్మిట్ అయినటువంటి న్యూస్ మాత్రమే. అందుకని ఎంజీఆర్ కూడా ఎన్టీఆర్‌కి డూప్‌గా నటించాడా అనేది ఒక సందేహం. అయితే చాలా పత్రికల్లో ఈ విషయానికి సంబంధించి వచ్చిన వార్తల్లో నిర్ధారణ జరుపుతున్నాయి. అంటే డూప్ అని అనకూడదు గానీ కొన్ని షాట్స్ ఆయన తెలుగు కోసం విడిగా చేశారు ఎంజీఆర్ గారు. అది విషయం. అలాగే ఈ శ్రీరాములు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ఇంకొక లింక్ ఏంటంటే, ఆయన సినిమా నిర్మాత, దర్శకుడు వీటితో పాటు నటుడు కూడా. 'జగదల్ ప్రతాపన్' అనే సినిమా 1944లో వచ్చింది. అందులో ఆయనే చేశారు కూడా క్యారెక్టర్. ఆ సినిమాని ప్రేరణగా తీసుకునే 'జగదేక వీరుని కథ' అనేటువంటి సినిమాకి స్క్రిప్ట్ డిజైన్ చేశారు పింగళి నాగేంద్రరావు గారు. దానిలో చాలా ఎలిమెంట్స్ చేర్చారు గానీ, ప్రధానంగా అది 'జగదల్ ప్రతాపన్' ఇన్‌ఫ్లూయెన్స్‌తో వచ్చిన సినిమానే. అలాగే ఈ 'అగ్గిరాముడు' సినిమాకి సంబంధించి మనం ఎంజీఆర్‌తో తమిళ వెర్షన్ చేశారని చెప్పుకున్నాం కదా! అదే సినిమాని ఆయన మలయాళంలో రీమేక్ చేశారు. తెలుగులో 'అగ్గిరాముడు' పేరుతో చేసిన సినిమానే ఆయన దిలీప్ కుమార్‌తో 'ఆజాద్' అనే పేరుతో హిందీలో కూడా చేశారు. అయితే ఈ అన్ని భాషల్లో చేసినప్పుడు బహుశా ఈ షాట్స్ ఎంజీఆర్ యాక్ట్ చేసినటువంటి షాట్స్ వాడింది తెలుగులోనే అయ్యుండొచ్చు. తెలుగులో ఎన్టీఆర్ అవైలబిలిటీ లేకపోవడంతో ఆయన షాట్స్ వాడుంటారు. ఇలా రామారావు గారితో ఒక సన్నిహిత సంబంధాలు 'విమల' అనేటువంటి సినిమా కూడా ఆయన తీసిందే. సావిత్రి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో. 76లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత గానీ, అంటే తెలుగు సినిమాకి సంబంధించి గానీ, లేదు దక్షిణాది సినిమాకి సంబంధించి గానీ, ఎక్కడా కూడా పక్షిరాజా ప్రొడక్షన్స్, అలాగే ఈ శ్రీరాములు నాయుడు గారి కథ ఏమిటి అనే దానికి సంబంధించి ప్రాపర్ వివరాలు ఉండవు. దాంతోపాటు ఈయనకు సంబంధించినటువంటి ఏ రకమైన అధికారిక సమాచారం కూడా ఏ వెబ్‌సైట్‌లోనూ దొరకని పరిస్థితి. అలాగే ఇండస్ట్రీ వేడుకలు జరిగినప్పుడు కూడా ఈయన ఫోటోలు ప్రదర్శించడం గానీ, ఇలాంటివి ఎక్కడా జరగకపోవటం కూడా విచారకరమే. కానీ ఈ కోయంబత్తూరు నుంచి వచ్చినటువంటి ఈ సినిమా అభిమాని అందాం పోనీ. ఆయన సినిమాకి చేసిన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆయన తీసినటువంటి సినిమాల ద్వారా సినిమా రంగానికి ఆయన చేసిన సేవ తక్కువదేం కాదు. అయినప్పటికీ ఆయన ఆ స్థాయి గుర్తింపుకైతే నోచుకోకపోవడం అనేది విషాదం. ఈయన మీద ఆ రోజుల్లో ఒక పోలీస్ కేసు కూడా ఉండేది. అదేంటంటే ఆ వివరాలు చెప్తాను ఇప్పుడే. అలాగే 1944లో సిఎస్ లక్ష్మీకాంతం హత్య కేసులో శ్రీరాములు నాయుడు గారి ప్రమేయం ఉంది అని చెప్పి అరెస్ట్ చేశారు ఆయన్ని. అయితే తర్వాత ఆ కేసులో ఈయన నిర్దోషిగానే విడుదలయ్యాడు. కానీ అరెస్ట్ అవ్వటం మాత్రం జరిగింది. ఈ లక్ష్మీకాంతన్ హత్యకి సంబంధించి చాలామంది అరెస్టులు జరిగినాయి ఆ రోజుల్లో తమిళ సినిమా పరిశ్రమకు సంబంధించి. ఆ జాబితాలో ఈయన కూడా ఉన్నాడు. అది కొంచెం ఈయన లైఫ్‌లో, శ్రీరాములు నాయుడు లైఫ్‌లో చిన్న కుదుపు. కానీ ఆయన దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. శివాజీ గణేశన్‌తో కూడా సినిమాలు చేశాడాయన. ఎంజీఆర్‌తోను, ఎన్టీఆర్‌తో మాత్రమే కాదు, శివాజీతో కూడా చాలా సినిమాలు చేశాడు తమిళ్‌లో. 76లో చనిపోయే వరకు ఆయన పరిశ్రమకి ఏదో పద్ధతిలో తన కంట్రిబ్యూషన్ అందిస్తూనే ఉన్నాడు. కానీ ఆయనకి ఏ పరిశ్రమ నుంచి, ఆయన తెలుగులో సినిమా చేశాడు, కన్నడలో చేశాడు, తర్వాత తమిళ్‌లో చేశాడు, హిందీలో చేశాడు. ఎక్కడా కూడా ఆయనకి సరైనటువంటి గుర్తింపు అయితే లభించలేదు. ఆ లభించకపోవడం అనేది నిజంగానే దురదృష్టకరం.